హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. కార్తీక పురాణము 2వ అధ్యాయము గురించి తెలుసుకుందాము. సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరిస్తూను. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానాధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసిన పురాణ పఠనమునర్చి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానము ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చెయ్యలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణుపూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరిచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులు ఎల్లరూ అతనిని అపార బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుణ్ణి భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తామామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయ్యి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రమే ఆమె అందలి అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చి పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుప్రక్కల వారు నిష్ఠూరి గయ్యాలి తనమున కేవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు.
ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళికట్టిన భర్తయన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని పోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేచి పైన చెత్తాచెదారములతో నింపి ఏమీ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో కీగంటనే వశపరుచుకుని వారుల రథమును పాడుచేసి నానాజాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరురా అయ్యెను. అంతేగాక పడుచుకన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వనంబికము ఎంతో కాలం ఉండదు గదా. కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠివ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురీపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటుల ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ ఎటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కస ఇటుల నరకబాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికున్నాళ్ళు ఒకనాడైనా పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిష్ఠురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వెయ్యగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రెలు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వారు అటు 7 తరాల వారు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి వెళ్ళిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టగరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే జరిపించిన బలి అన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ప్రసాదమును తినటం వలనను ఆ శునకమునకు జన్మాంతరాజ్ఞాన ఉద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను.
ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి వెళ్ళెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నువ్వు, నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా అంతా నా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణ్ణై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలునై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతమును చేసి ఇచట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకి జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొండగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.